దిఢీర్‌గా ఒకరోజు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి జైలుకెళ్ళిపోతారు. లేదా ఒక యాక్సిడెంట్‌లో చనిపోతారు. లేదా శత్రువుల వల్ల అతనికి జీవహాని కలుగుతుంది. అప్పుడు ఇలాంటి దోషాలు వచ్చినతో మాక్సిమం అది రాకుండా ఉన్నట్టు చూసుకోవాలి. అది రాకుండా ఉండాలంటే మీరు మంచిగా జీవించాలి. దానికొక ఉపాయం నేను చెప్తాను. మీరు ఒక జాతకాన్ని తీసుకొని ఒకరితో మాత్రం వెళ్ళకండి. బాగా క్వాలిటీగా ఉన్న ఒక ఇద్దరు, ముగ్గురితో చూపించండి. ఒకరినే మూర్ఖంగా నమ్మకండి. ఈ ముగ్గురు ఒకే విషయాన్ని చెప్తున్నారంటే అది 100% నిజమని అర్థం. 4 + 3 ఏడేగా. ఎవరు కలిపిన ఏడేగా. వేరే రాదు కదా! అదే విధంగా జ్యోతిష్యం అనేది కూడా ఒక లెక్కల్లాంటిదే. మ్యాథ్స్ లాంటిదే. శాస్త్రీయంగా చూస్తే ఎవడు చెప్పినా మీ ఫలితాలు అలాగే ఉంటుంది.